ఈ ఉగాది నుండైనా కోటీశ్వర్లవ్వాలనే కలను నెరవేర్చుకోండి. వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం మేడం. నమస్తే మా. మేడం, ఈ మధ్య కాలంలో మనం చూస్తే చిన్న చిన్న వయసులోనే లవ్ అఫైర్ పెట్టుకోవడం చూస్తూ ఉన్నాం. అది కూడా వాళ్ళ వయసుతో కాకుండా పెద్ద వయసుతోటే వాళ్ళు లవ్ అఫైర్ పెట్టుకోవడం అండ్ ఇంటి నుంచి పారిపోవడం అండ్ అలాగే డబ్బు తీసుకొని ఆ అమ్మాయి గురించి ఖర్చు చేయడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎందుకు ఇలా జరుగుతుందంటారు? దీన్ని ఎలా మనము కంట్రోల్ చేయొచ్చు? అంటే కంట్రోల్ అంటే ఎలా ఓవర్కమ్ చేయొచ్చు పేరెంట్స్ యాంగిల్ ప్రకారంగా మనం చూస్తే? అంటే ప్రతిదీ పేరెంట్స్కి రిలేట్ అయ్యి ఉండదు. పిల్లలు, ఫ్రెండ్స్ అన్నీ నేర్చుకోవడము, మనం మొత్తం అరచేతిలోనే మొత్తం మన ప్రపంచం అంతా ఉంది. ఎన్నెన్నో చూస్తున్నాం, మూవీస్ అన్నీ కూడా అలాగే వస్తున్నాయి. సో మీరు ఇలా అంటుంటే నాకు ఒక కాల్ వచ్చింది. ఏంటి అంటే ఇలాగే మా వాడు హెల్ప్ కావాలంటున్నాడు, ఎక్స్టర్నల్ హెల్ప్. సో ఏంటి అంటే హీస్ జస్ట్ 9th క్లాస్. ఓకే. ఆ 9th క్లాస్ పిల్లోడు వాళ్ళ అమ్మ మాట్లాడారట, ఓపెన్గా చక్కగా మాట్లాడుకున్నారు. వాళ్ళ అత్తయ్య వస్తే అత్తయ్యతో మాట్లాడిచ్చారట. అయినా సరే నాకు ఇంకేమైనా మిస్ అయ్యానేమో, నేను చేసింది రైటా రాంగా అని చెప్పి మళ్ళీ నాకు హెల్ప్ కావాలి అని చెప్తే నన్ను కనెక్ట్ చేశారు. కనెక్ట్ చేస్తే సరే వాడు చూస్తే 9th క్లాస్ అన్నాను కదా, ఇలాగే కాలనీలో ఫ్రెండ్స్ అవుతారు కదా, ఈ వినాయక చవితి టైంలో అదంతా మాట్లాడుకుంటారు కదా. సో వీళ్ళు ఆ అమ్మాయి 10th, వీళ్ళు 9th, ఇద్దరు చక్కగా మాట్లాడుకున్నారు ఆ 9 days ఏదో. తర్వాత దే వాంట్ టు మీట్ సమ్ ప్లేస్. ఈ పిల్లోడికి ఇంట్లో ఫ్యామిలీతో చాలా మంచి బాండ్ ఉంది. అమ్మతో అన్నీ మాట్లాడతాడు, అన్నీ షేర్ చేస్తాడు. ఈ విషయం షేర్ చేయలేదు. సరే ఇంతకీ వాడికి ఒక చెల్లుంది. అది ఎట్లా అంటే ఆడ లక్ష్మణస్వామి అనమాట, అన్నకి చాలా హెల్ప్ఫుల్. ఓహో, అంటే ఈ విషయంలో కూడా సపోర్ట్ అట. ఒక్క ముక్క కూడా ఆ పాపాయికి తెలిసినా కూడా ఒక్క ముక్క కూడా వాళ్ళ మమ్మీ క్లిక్ చేయలేదు వాళ్ళు. సరే మొత్తం మీద వాడు పాపని కలుద్దాం అనుకున్నాడు. వాడికి బైక్ రాదు, ఏం రాదు, ఇంకా ఇవ్వరు కదా అప్పుడే 14 years అంటే బైక్ అది ఇవ్వరు కదా. సో వాళ్ళ అమ్మ స్కూటీ తీసుకొని బయలుదేరాడంట, మధ్యలో పడిపోయాడట. పడిపోతే దెబ్బ తగిలి కూడా మళ్ళీ డ్రైవ్ చేసుకెళ్ళాడు. ఎందుకు? చెప్పిన టైంకి నేను అక్కడ ఉండకపోతే తను వచ్చి డిసప్పాయింట్ అవుతుంది అనేసి. సో వెళ్తే తీరా పాపం అమ్మాయి రాలేదు. ఓకే. హీ వాజ్ సో డిసప్పాయింటెడ్. సరే మనం సీన్ కట్ చేస్తే పిల్లోడేమో దెబ్బ తగిలి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. ఉంటే సేమ్ కాలనీ కదా, వాళ్ళు ఏం చేశారు, కామ్గా ఆ పాపని తీసుకొని వచ్చి వాడికి రాఖీ కట్టించారు. ఇక్కడ ఇవన్నీ మర్చిపోయాడు. ఆ పాయింట్ దగ్గర పట్టుకున్నాడు ఆ పిల్లోడు. హౌ కెన్ షీ డూ దిస్ టు మీ? నువ్వు ఫ్రెండ్ అంది, నువ్వు ఇష్టం అంది, అన్నీ అంది. అలా వాళ్ళ పేరెంట్స్ చెప్పేస్తే రాఖీ కట్టేస్తుందా నాకు? సో మీరు చెప్పండి అలా ఎలా చేసింది అని చెప్తే ఆల్మోస్ట్ 1 hour ప్లస్ మాట్లాడాం. అలా వాడిని చక్కగా చిన్నగా మాట్లాడుతూ అన్నీ మాట్లాడిన తర్వాత లాస్ట్కి వాడు నవ్వేసి, ఇప్పుడు నేను చెప్తాను ఎవరికైనా సరే లవ్ అంటే ఏంటో, లవ్ చేయాలా ఈ ఏజ్లో, చేయక్కర్లేదా అంటే ఇక్కడ రకరకాల ప్రభావాలు. ఎవరైనా కొంచెం మాట్లాడారు అనగానే కొంచెం అదేనేమో అనుకోవడము, అట్లాంటి థాట్స్లోకి వెళ్ళిపోతున్నారు పిల్లలు. ఎందుకంటే మీడియా అట్లానే ఉంది కదా, మనం చూసేవన్నీ అట్లానే ఉన్నాయి. సో పక్కన ఫ్రెండ్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు, అరే నిన్నే చూస్తున్నాడు రా, లేకపోతే నిన్నే చూస్తోందిరా, చూడు నీకోసమే వచ్చింది, నిన్ను చూసి నవ్వింది అని చెప్పి ఇలాంటివన్నీ ఉంటుంటారు. ఫ్రెండ్స్కి పాపం వాళ్ళు అదే ఏజ్ వాళ్ళు కదా. సో మొత్తం నెమ్మదిగా అసలు ఏం చేద్దాం అనుకున్నారు, ఎలా ఉందామనుకున్నారు, అసలు నీ థాట్ ఏంటి అంటే, ఇంత డీప్గా ఆలోచించాలా ఈ విషయాన్ని అని అడిగాడు. అంటే పాపం వాళ్ళకి నిజంగా తెలియదు, ఏదో అనుకుంటారు. సో అప్పుడు అటువైపు నుంచి ఆలోచించినానా, నీకే ఇలా అక్కనో చెల్లెనో ఉందనుకో, ఇలాగే నీ అంత పిల్లోడితో వెళ్తాను ఫ్రెండ్షిప్ అందనుకో, యాక్సెప్ట్ చేస్తావా అని అడిగాను. నో నెవర్ అన్నాడు. మరి సేమ్ హ్యాపెన్స్ విత్ అదర్ సైడ్ కదమ్మా. సో దిస్ ఇస్ ద ఏజ్, మీరు చదువుకోవాలి, ఎదగాలి, తెలుసుకోవాలి, ఇవన్నీ ఇప్పుడు కాదు అంటే అప్పుడు నెమ్మదిగా అర్థమైందనమాట. సో వాళ్ళకి ఆ తేడా తెలియట్లేదు, ఇన్ఫాక్చుయేషనా లేకపోతే అది లవ్వా, లేకపోతే అసలు ఇప్పుడు వెళ్ళిపోతే ఏం చేస్తాము, ఎక్కడ ఉంటాము,
ఇలాంటివన్నీ కూడా వాళ్ళ చిన్ని బుర్రలకి అర్థం కావట్లేదు. సో వాడు చాలా బాగుంటాడు, అమ్మతోటి అన్నీ చెప్తాడు. ఆవిడ నాకు కాల్ చేసినప్పుడే చెప్పారు, నాతో చాలా బాగుంటాడండి, చాలా చెప్తాడండి, కానీ ఇది ఎందుకు కన్విన్స్ అవ్వట్లేదో, నాకు ముందు ఎందుకు చెప్పలేదో అని చెప్పి. అంటే ఎక్కడో ఒక చిన్న బెరుకుంటుంది కదా పిల్లల్లో, జడ్జి చేస్తారేమో, నువ్వు అలాగా ఇలాగా అనేస్తారేమో. అదే థర్డ్ పర్సన్ అయితే అలా అనరు కదా, ముందు వింటారు కదా. సో థర్డ్ పర్సన్గా మన దగ్గరకు వచ్చారనమాట వాళ్ళు. ఓకే. అంటే కొన్నిసార్లు కొందరి హెల్ప్ అవసరం. అంటే పాత రోజుల్లో సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడము అంటే నాన్నమ్మ, అమ్మమ్మ ఆ ఇళ్లలో మాటల్లో దొరలేవి. ఇప్పుడు చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోయినాయి, బిజీ లైఫ్ అయిపోయింది. తర్వాత ఇంకోటి ఏంటి అంటే ఈ రోజుల్లో కూడా ఇంకా సైకాలజిస్ట్ అనగానే పిచ్చి వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు మారుతున్నారు. మనకి సాయం కావాలంటే, ఒక ఆలోచన కావాలంటే వెళ్తాము అని. నేను అందుకే ఎక్కడికన్నా వెళ్తే, నేను చాలా స్కూల్స్కి వెళ్తూ ఉంటాను అడాల్సెంట్స్ పిల్లలతో మాట్లాడడానికి. నేను అదే చెప్తాను, అరే బాబు సైకాలజిస్ట్ అంటే మెంటల్ డాక్టర్ కాదురా, మైండ్ డాక్టర్ అంటూ ఉంటాను. సో పిల్లలు కనెక్ట్ అవుతారనమాట తొందరగా. అంటే సైకాలజీ అనగానే పిచ్చి అనుకునే స్టేజ్లోంచి దాటాము, బట్ స్టిల్ మోర్ ఇంకా కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇంకా కూడా. డెఫినెట్గా మేడం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ నానా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.